హై గైస్, వెల్కమ్ టు క్రిప్టో గేమ్ తెలుగు. ఇవాళ మనం ఒకసారి బిట్ కాయిన్ అప్డేట్ చూద్దాం. అట్లాగే బిట్ కాయిన్ ట్రేడింగ్ అరౌండ్ $1,552 అయితే ట్రేడ్ అవుతుంది. దీని నెక్స్ట్ మూవ్ ఎట్లా ఉండబోతుంది, సో మనం ఇంకా ఆల్ టైమ్ హై హిట్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉందా, లేకపోతే మళ్ళీ మన రీట్రేస్మెంట్ వస్తుందా, లేకపోతే ఇక్కడే కన్సాలిడేట్ అవుతుందా, అసలు ఏం చేద్దాం అనుకుంటుంది బిట్ కాయిన్, వీటి గురించి అయితే చూద్దాము. అట్లాగే ఎథీరియం గురించి కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఎథీరియం అప్రాక్సిమేట్లీ $2,500 అయితే కనిపిస్తుంది. దీని గురించి కూడా ఒకసారి మనం తప్పకుండా మాట్లాడాలి. అట్లాగే ఆల్ట్ మార్కెట్ క్యాప్స్ ఏం చెప్తున్నాయి, టోటల్ మార్కెట్ క్యాప్ ఏం చెప్తున్నాయి, లాస్ట్ గా మన ఇండికేటర్ గురించి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ ఇండికేటర్ డౌట్స్ అయితే నేను సాల్వ్ చేస్తాను. అట్లాగే లాస్ట్ గా మనం ఆల్స్ కూడా కవర్ చేద్దాము. కొన్ని ఆల్సే కవర్ చేస్తాను ఈ వీడియోలో, ఎక్కువ లెంత్ అయితే చేద్దాం అనుకోవట్లేదు ఈ వీడియోని. సో ఒక 5 to 10 ఆల్స్ అయితే కవర్ చేసి వీడియోని అయితే వైండ్ అప్ చేద్దాం గైస్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అలాగే కంటెంట్లోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. సో గైస్, ప్రెసెంట్ మనం బిట్ కాయిన్ చూసుకుంటే కనుక $1,03,576 అయితే ట్రేడ్ అవుతుంది. ఏదైతే మనకి ఒక నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉందో ఈ జోన్ దగ్గరికి అయితే వచ్చి ట్రేడ్ అవుతుంది. ఇప్పటిదాకా ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 1,06,157 పైన ఇప్పటిదాకా మనం ఈ రోజు దాకా ఒక క్యాండిల్ క్లోజ్ కూడా చూడలేదు, ప్రీవియస్ ఆల్ టైమ్ హై దగ్గర కూడా. సో ప్రెసెంట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అని అంటే, నేను ఎక్స్పెక్ట్ చేయడం ప్రకారంగా ఎంత లేదన్నా ప్రీవియస్ సపోర్ట్ అయిన 98, 99 దగ్గరికి వెళ్ళి రీటెస్ట్ చేసుకొని, లేదా ఇక్కడ ఇంకో సపోర్ట్ ఉంది కదా 1,05,000 చేంజ్లో ఒక సపోర్ట్ ఉంది, ఈ టెస్ట్ అయినా రీటెస్ట్ చేసుకొని దీన్ని అయితే బ్రేక్ చేస్తుందని అనుకుంటున్నాను. ఇప్పటికీ నేను ఒక విషయం చెప్తాను, లైక్ మీరు బిలీవ్ చేస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అయితే ఫర్దర్గా కమింగ్ టువార్డ్స్ మళ్ళీ మనం ఇక్కడ దాకా రీట్రేస్ చేసుకొని, ఇప్పటికీ సింపుల్ 70 దాకా అట్లీస్ట్ రీట్రేస్ చేసుకొని మళ్ళీ మనం నెక్స్ట్ ఆల్ టైమ్ హైని హిట్ చేస్తామని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరేమనుకుంటున్నారు అన్నది కూడా కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది అయితే ఇది. నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది అయితే చూడాలి మనం బిట్ కాయిన్లో. సో వస్తుందా రాదా అన్నది కూడా. సో షార్ట్ టర్మ్లో మనం ఒకసారి బిట్ కాయిన్ చూసుకుంటే కనుక ప్రెసెంట్ ఇదే రెసిస్టెన్స్గా అయితే మారుతుంది. ఇక్కడిక్కడే మళ్ళీ కన్సాలిడేట్ అవుతుంది. కన్సాలిడేషన్ అయిన ప్రతిసారి మనకి జరిగేది అదే తెలిసిందే కదా. సో బ్రేక్అవుటే ఇస్తుంది. సో చూడాలి ఈసారి బ్రేక్అవుట్ వస్తుందా రాదా అని చెప్పి. యూజువల్గా మన బ్లూ క్యాండిల్ తర్వాత ఎల్లో క్యాండిల్ వచ్చింది అని అంటే మార్కెట్ నెక్స్ట్ మళ్ళీ హైకే రీట్రేస్ చేయడానికి ప్రాబబిలిటీ ఉందన్నట్టు. అట్లీస్ట్ ఎంత లేదన్నా ప్రజెంట్ నెక్స్ట్ వచ్చే వీక్ కానీ తర్వాత వచ్చే వీక్ కానీ 1,04,000 అయితే మళ్ళీ టచ్ అవుతుంది. ఈ క్యాండిల్ అది ఇండికేట్ చేస్తుంది. దీని మెయిన్ పర్పసే అది. మీరు చూడండి, ఇక్కడ బ్లూ క్యాండిల్ వచ్చింది, దాని తర్వాత ఎల్లో క్యాండిల్ వచ్చింది, దాని తర్వాత మార్కెట్ మళ్ళీ హ్యూజ్గానే పంప్ అయింది. అట్లానే పంప్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ప్రెసెంట్ ఇక్కడ రెసిస్టెన్స్ లేదు కాబట్టి ఇంత మనకి అప్వర్డ్స్ మూమెంటం వచ్చింది. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి కొంచెం తక్కువ లైక్ పంపే వస్తుంది. ఇక్కడ కూడా చూడండి క్లియర్గా, ఇక్కడ బ్లూ క్యాండిల్ వచ్చింది, దాని తర్వాత ఎల్లో వచ్చింది, చిన్నగా కొంచెం రీట్రేస్మెంట్ తీసుకుని కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ ఇంకొక బిగ్ మూవ్. ఇక్కడ కూడా సంథింగ్ అంతే, ఇక్కడ కూడా ఒక బిగ్ మూవ్. సో ఇక్కడ ఏం జరగబోతుంది అన్నదే మనం వెయిట్ చేయాలి. సో దానికోసమే నేను చూస్తున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేయడం అయితే ఇనిషియల్గా కొంచెం పైకి వెళ్ళినా కానీ మళ్ళీ ఒక ఇన్ కేస్ ప్రెసెంట్ ఉన్న దాంట్లో మనకి కొత్త ఆల్ టైమ్ హై 1,04,377. ఇన్ కేస్ ఏమన్నా 1,04,000, 1,05,000 దాకా ట్రై చేసినా కానీ దాని తర్వాత రీట్రేస్మెంట్ అయితే వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరేమనుకుంటున్నారో కూడా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అట్లాగే నెక్స్ట్ మనం చూస్తే కనుక ఎథీరియం గైస్. ఎథీరియం ప్రెసెంట్ మనకి రెసిస్టెన్స్ జోన్లోనే ఉంది. ఇన్ కేస్ ఎథీరియంకి ఇక్కడ దాకా కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది రీటెస్ట్ చేయడానికి. చూద్దాం ఏం జరుగుతుంది అని చెప్పి. ప్రీవియస్గా మనకున్న ఎల్లో క్యాండిల్ అంటే $2,627 దాకా, అట్లాగే ఇది మేజర్ రెసిస్టెన్స్ అవుతుంది. $2,800 అన్నది ట్రేడింగ్ అరౌండ్ 2,400లో అయితే ట్రేడింగ్ అవుతుంది. కుదిరితే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోండి ఎథీరియంలో అండ్ బిట్ కాయిన్లో. మళ్ళీ ఫర్దర్గా వచ్చిన ప్రాఫిట్ డంప్ అయినా కానీ ఇబ్బంది పడతారు. ఓకే, సో ప్రెసెంట్ ఇక్కడ దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అయితే చూస్తున్నాను. ఎథీరియంలో నేను 2,570 దాకా అయితే మీరు షార్ట్ టర్మ్లో కూడా చూసుకుంటే కనుక మనం 4 అవర్స్లో ఎథీరియంలో కూడా సేమే చూపిస్తుంది. బ్లూ క్యాండిల్ తర్వాత ఎల్లో క్యాండిల్ అయితే వచ్చింది. ఎల్లో క్యాండిల్ వచ్చిన తర్వాత ఒక చిన్న రీట్రేస్మెంట్ అయితే వస్తుంది. ఆ రీట్రేస్మెంట్లో ఎంటర్ అయితే ఇవ్వగలిగితే కనుక ఇది లాంగ్ సైడే తీసుకెళ్తుంది. ఇది నా ఫైనాన్షియల్ అడ్వైజ్ అయితే కాదు గైస్. ఒకటైతే చెప్తాను, ఒక మాట, ఇండికేటర్ని బేస్ చేసుకొని ట్రేడ్స్ చేయమని అయితే నేను చెప్పను. ఇండికేటర్స్ అన్నది జస్ట్ మనకు ఒక నాలెడ్జ్ పర్పస్ కింద వాడచ్చు. అట్లాగే ఎజ్యూమ్డ్ సినారియో ఏం అవ్వబోతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రైస్ ఇట్లా వెళ్తుంటే ఇట్లా పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందో తెలియదు కదా అని ప్రిడిక్షన్ కోసం మాత్రమే వాడతాము. నేను ఇచ్చే ఇండికేటర్లో 100% ఛాన్స్ అయితే ఉంది సేమ్ ఇది అవ్వడానికి. బట్ కొంతమంది 5 minutes 10 minutesలో వర్క్ చేస్తుందా అని అన్నారు. నేను చెప్పడం ఏంటి అని అంటే దాన్ని 5 minutes 10 minutes కన్నా అట్లీస్ట్ 1 hour to
3 అవర్స్ 4 అవర్స్లో 100% ప్రాబబిలిటీ ఉంది, 99% కాదు 100% విన్ రేట్ ఉంది. నాకు ఇప్పటిదాకా 4 అవర్స్లో ఒక్కటి కూడా రాంగ్ అయినట్టు ఎక్కడ కనిపించలేదు. బట్ 5 మినిట్స్ 1 మినిట్లో ఎప్పుడైనా కానీ మ్యానిపులేషన్స్ అనేది కామన్గా ఉంటాయి. సో యూజువల్గా చూడాల్సింది ఏంటి అని అంటే ఎట్లా చూడాలని కూడా నన్ను అడిగారు. ఫస్ట్ బ్లూ క్యాండిల్ ఉన్న తర్వాత దాని తర్వాత ఇప్పుడు ఎల్లో క్యాండిల్ వచ్చింది కాబట్టి ఆ హై దాకా చూసుకొని ఇప్పుడు ఎల్లో క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఇక్కడ దాకా రీట్రేస్ చేయొచ్చు. అంటే 2263 డీప్ రీట్రేస్మెంట్ దాకా మ్యాక్సిమం గోల్డెన్ పాకెట్ జోన్ నుంచే రీట్రేస్ అవుతూ ఉంటుంది. ఇక్కడ దాకా ఒకవేళ రీట్రేస్ అవ్వకుండా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. దాంట్లో రీట్రేస్ 90% అవుతుంది, 10% సినారియోస్లో అవ్వకుండా డైరెక్ట్ మార్కెట్ మూవ్ అయితే అవుతుంది. ఈ రీట్రేస్మెంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ లాంగ్ని బిల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉన్న హై దగ్గర మీరు టీపీ కూడా తీసేసుకోవచ్చు. లేదు అంటే సేఫెస్ట్ ఏంటి అని అంటే బ్లూ క్యాండిల్ కన్నా పైన మీరు టీపీ కూడా తీసేసుకోవచ్చు. చిన్న ఇది వచ్చినా కానీ మీరు 5-10 మినిట్స్కి మాత్రమే చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ట్ మార్కెట్ క్యాప్ గైస్. ఈ ఆల్ట్ మార్కెట్ క్యాప్లో ఇంకొంచెం హై రావడానికి ప్రాబిలిటీ ఛాన్స్ కనిపిస్తుంది. మళ్ళీ 280-281 బిలియన్ డాలర్స్ని అయితే ఆల్ట్ మార్కెట్ క్యాప్లో చూడొచ్చు. ఇన్ కేస్ చూస్తే కనుక మనం ఆల్ట్స్లో కూడా మంచి రైజ్ అయితే ఆల్రెడీ కనిపిస్తున్నాయి. 20-30% అయితే ఆల్మోస్ట్ ఆల్ట్స్లో రైజ్ వచ్చింది. ఇంకొంచెం రైజ్ రావడానికి కూడా ప్రాబిలిటీ ఛాన్స్ ఉంది. ఒక్కొక్క ఆల్ట్లో 100% కూడా చూడడానికి ప్రాబిలిటీ ఛాన్స్ ఉంది. అక్కడ దాకా వెయిట్ చేయండి. దాని తర్వాత బిట్కాయిన్లో అంటే ఆల్ట్ మొత్తం మార్కెట్లో మళ్ళీ రీట్రేస్మెంట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ మార్కెట్ క్యాప్ గైస్. టోటల్ మార్కెట్ క్యాప్ ప్రజెంట్ చూసుకుంటే కనుక మనకి 3.24 ట్రిలియన్లో అయితే ఉంది ప్రజెంట్. ఇది కూడా ఒక రెసిస్టెన్స్లోనే ఉంది. మనం దీన్ని 3 డేస్లో చూసుకుంటే ఆల్రెడీ రెసిస్టెన్స్, 1 డేలో కూడా రెసిస్టెన్సే ఉంది. ఇన్ కేస్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేయగలిగితే కనుక మనం టోటల్ మార్కెట్ని 3.45 దాకా అయితే రీట్రేస్ అయితే చూడొచ్చు. సో యూజువల్గా ఇదే రీట్రేస్మెంట్ మనం చూసుకుంటే కనుక నాకు తెలిసినంత వరకు డీప్ రీట్రేస్మెంట్లో వస్తుందేమో. ఇది ఎగ్జాక్ట్లీ 3.43 అన్నది డీప్ రిట్రేస్మెంట్ జోన్లో వస్తుంది. డీప్ రిట్రేస్మెంట్కి మార్కెట్ రీట్రేస్ చేస్తుంది కాబట్టి అట్లానే రీట్రేషన్ అయితే జరుగుతున్నాయి. అట్లాగే మనం తప్పకుండా చూడాల్సింది డామినెన్స్ గైస్. డామినెన్స్లో మనకి రెండు రెడ్ క్యాండిల్స్ వచ్చాయి. సో దీని తర్వాత నెక్స్ట్ డౌన్ సైడ్ ఎల్లో వస్తుందా అన్నది చూడాలి. డౌన్ సైడ్ ఎల్లో వచ్చింది అని అంటే కంటిన్యూషన్గా మళ్ళీ కొంచెం అప్ వెళ్ళి కమింగ్ టువార్డ్స్ మళ్ళీ యూజువల్గా మొత్తం పడిపోవడానికే ఛాన్స్ ఉంది. బట్ సేమ్ ఇదే ఇండికేటర్ని నేను డామినెన్స్లో చూసినప్పుడు నాకు కనిపించింది ఏంటి అంటే ఇట్లా రెడ్ వచ్చిన తర్వాత కొంచెం కన్సాలిడేట్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ఒక హెవీ పంప్ వచ్చింది డామినెన్స్లో. మీరు ప్రీవియస్గా కూడా చెక్ చేయండి. అట్లాగే మనం డామినెన్స్లో చూసుకుంటే కనుక ఇక్కడ ఎన్ని రెడ్ క్యాండిల్స్ వచ్చాయి చూడండి. దాని తర్వాత కన్జ్యూమ్ కనిపించలేదు, దాని తర్వాత మళ్ళీ డామినెన్స్ అప్ సైడ్ వెళ్ళింది. బట్ డామినెన్స్లో ఇంకొక విధంగా అయితే చూపిస్తుంది ఈ క్యాండిల్స్ అన్నది. ఒకసారి బ్యాక్ టెస్ట్ అయితే చేయండి. ఇవి కన్జ్యూమ్ అవ్వడం కూడా ఇంపార్టెంటే. డామినెన్స్లో వర్క్ చేస్తుందని చెప్పను, బికాస్ డామినెన్స్కి వాల్యూమ్ ఉండదు కాబట్టి కొంచెం దీంట్లో తేడాగా కూడా చూపించచ్చు. ఇది కూడా గుర్తుంచుకోండి, డామినెన్స్లో పర్ఫెక్ట్గా అయితే వర్క్ చెయ్యదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ట్స్ గురించి అయితే చూద్దాం గైస్. క్విక్గా కొన్ని ఆల్ట్స్ని మాత్రమే షేర్ చేస్తున్నాను ఇవాళ. అది అట్లాగే పంప్ అయిన ఆల్ట్స్, మేజర్ ఆల్ట్స్ మాత్రమే చూద్దాం మనం. ఫస్ట్ వచ్చేసరికి ఆరి చైన్. ఆరి చైన్లో మనం ఇంకా చూడాల్సింది $5.6 దాకా అయితే అట్లీస్ట్ రావాలి. మనకి ఓన్లీ 4.5 దాకే వచ్చింది. సో ఇది ఇంకా ప్రజెంట్ ఇక్కడ ఎవరైనా బై చేసి కింద 1.8లో బై చేసిన వాళ్ళు ఉంటే కనుక ఇన్ కేసు ఏమైనా ప్రాఫిట్ బుక్ చేయాలి అనుకుంటే 5.86 మధ్యలో అయితే ప్రాఫిట్ బుకింగ్ అయితే చెయ్యండి. నెక్స్ట్ వచ్చేసరికి పీనట్ స్క్విరల్ గాయస్. దీంట్లో నాకు ఒక మెసేజ్ వచ్చింది, అప్రాక్సిమేట్లీ 100% పంప్ వచ్చింది పీనట్ స్క్విరల్లో సెల్ చేయాలా అని చెప్పి. 100 కాదు 150% అయితే వచ్చింది. కుదిరితే ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోండి. సో మళ్ళీ ఏమన్నా డిప్ వస్తే బై చేయడానికి కూడా మీకు ఆప్షన్ అయితే ఉంటుంది. మీమ్స్లో మన టెక్నికల్ అంతా వర్క్ అవ్వదు, బట్ అయితే చూద్దాము ఇది ఏ జోన్లో మేజర్గా రిజెక్ట్ అవుతుంది అన్నది కూడా. ఈ జోన్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను 58 సెంట్స్. ప్రజెంట్ మనకి ఇంకా 33లోనే ఉంది. ఇక్కడ నుంచే రిజెక్ట్ అయితే అయిపోయింది, ఎందుకంటే ఈ వీక్లీ క్యాండిల్ ప్రకారంగా ఇది కూడా ఒక రెసిస్టెన్స్గానే మారుతుంది కాబట్టి ఇదే రెసిస్టెన్స్ ప్రజెంట్ అయితే యాక్ట్ చేస్తుంది. సో అదే డైలీలో చూసుకుంటే అప్రాక్సిమేట్లీ అదే రెసిస్టెన్స్ జోన్. సో చూడండి, ఒక్కసారి కుదిరితే దీనిపైన క్యాండిల్ క్లోజ్ వస్తే 50-60 సెంట్స్లో మీరు సెల్ చేసుకోవచ్చు పీనట్ స్క్విరల్లో. లేదు అని అంటే కనుక ప్రజెంట్ ఉన్న జోన్లో సెల్ చేసేసుకోండి ప్రశాంతంగా. అట్లీస్ట్ 50-60% అన్నా ఎగ్జిట్ చేయండి మార్కెట్లోంచి. నెక్స్ట్ వచ్చేసరికి బ్రెడ్ గాయస్. బ్రెడ్లో కూడా మంచి పంపే వచ్చిందని అయితే చెప్పచ్చు. ఇది కూడా మంచి ప్రాఫిట్ బుకింగ్ జోన్కే వచ్చింది. 84% అయితే బ్రెడ్లో పెరిగింది. నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్కే వచ్చింది. దీంట్లో కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయితే తీసుకోండి. ప్రాఫిట్ బుకింగ్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ప్రాఫిట్ బుకింగ్ చెప్పాను. దాని తర్వాత రీట్రేస్మెంట్ వచ్చిందా లేదా? వచ్చింది కదా. ఎంత పర్సెంట్ రీట్రేస్మెంట్ వచ్చింది? మళ్ళీ 35% రీట్రేస్మెంట్ వచ్చింది. అంతే,
ప్రజెంట్ ఇక్కడ బుక్ చేయాలి ప్రాఫిట్ ని, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ దాకా రీట్రేస్మెంట్ వస్తుంది, ఇక్కడ బై చేసుకోండి, మళ్ళీ ఇంకొక కొత్త ఆల్ టైమ్ ఒకేసారి వెళ్ళదు కదా మార్కెట్. ఏమి చిన్నగా పైకి వెళ్తుంది, దాని తర్వాత కిందకు వస్తుంది, ఆ కిందకు వచ్చినప్పుడు మళ్ళీ బై చేయాలి. ఇట్లానే ప్లేఅవుట్ అయితే చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ప్రాఫిట్ అండ్ మన బ్యాక్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. లేదు అని అంటే అవి అంతే ఉంటాయి, ఎప్పటికీ పెరగవు, అంతే. నెక్స్ట్ వచ్చేసరికి బేస్డ్ ఏఐ గాయస్. దీంట్లో అంత మూమెంట్ ఏం లేదు ప్రజెంట్ అయితే. దీన్ని ఇంకా సైడ్లో వదిలేయండి, దీనిలో అయితే ఎంటర్ అవ్వద్దు. ఇంకా ప్రజెంట్ ఇంకా రెసిస్టెన్సే ఉంది 69 సెంట్స్లో కూడా. అది బ్రేక్ చేసేదాకా మనం దీంట్లో చూడదు. నెక్స్ట్ వచ్చేసరికి పిక్సెల్ గాయస్. ఈ పిక్సెల్ మనకి సపోర్ట్ జోన్లోకి అయితే వస్తుంది. ఇన్ కేస్ ఇది రెసిస్టెన్స్ తీసుకుంటే మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకోవచ్చు ఈ జోన్లో టువర్డ్ 0.7250లో రెసిస్టెన్స్ అయితే తీసుకుంటుంది. ఇదైతే గుర్తుంచుకోండి పిక్సెల్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లూయెన్స్ టోకెన్ గాయస్. ఒకసారి దీన్ని కూడా చూద్దాం. ఫ్లూయెన్స్ ఎఫ్ఎల్టీ ఫ్లూయెన్స్ టోకెన్ లో కూడా అంతేమి పంప్ అయితే కనిపించట్లేదు గాయస్. దాన్ని కూడా వదిలేయండి ప్రెసెంట్ గా అయితే, ఏమి దాన్ని కూడా చూడొద్దు. నెక్స్ట్ వచ్చేసరికి పెపే గాయస్. పెపే కూడా ఒక రెసిస్టెన్స్ జోన్ లోకే వస్తుంది. కుదిరితే ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోండి. దీని తర్వాత మళ్ళీ ఇన్ కేస్ ఇది కూడా బ్రేక్ చేయగలిగితే, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇది కూడా బ్రేక్ చేసింది ఏంటంటే ఫైనల్ గా ఇది రెసిస్టెన్స్. ఇక్కడికి వస్తే 100% సెల్లింగ్ చేసుకోండి. డామ్ షూర్ ఇక్కడ నుంచే మళ్ళీ మనకి మార్కెట్ ఇక్కడ దాకా పడడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి యుని గాయస్, యూనిస్వాప్. యూనిస్వాప్ లో చూద్దాం ఒకసారి. ఇక్కడ బ్లూ క్యాండిల్ రాకుండానే ఎల్లో వచ్చింది. ఎక్కడ కన్జ్యూమ్ అయింది ఎక్కువ? ఈ రెడ్ క్యాండిల్ ఇక్కడ కన్జ్యూమ్ అయినట్టుంది. ఇన్ కేస్ మీరు యునిలో ప్రాఫిట్ బుకింగ్ చేయాలి అనుకుంటే కనుక $7 అయితే ప్రాఫిట్ బుకింగ్ చేయండి. ఇన్ కేస్ దీని పైనకి వస్తే కనుక యునిలో మనం 9.5 దాకా కూడా చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది యునికి. గుర్తుంచుకోండి, ఇదే మేజర్ అవ్వచ్చేమో. 9.5 to 10.5 ఆర్ 11 మధ్యలో అయితే ఉంది. 10.5 దాకా అయితే ఉంది. ఇదైతే యునిలో. నెక్స్ట్ వచ్చేసరికి ఈఎన్ఏ గాయస్. ఈఎన్ఏకి ఉన్న మేజర్ సపోర్ట్ ని బ్రేక్ చేసుకొని కింద మంచి సపోర్ట్ ని బిల్డ్ చేసి మళ్ళీ ఇది 30% అయితే పంప్ అయింది. ప్రజెంట్ మీరు ఈఎన్ఏలో ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ చేయాలి అనుకుంటే 41 సెంట్స్లో అయితే ప్రాఫిట్ బుకింగ్ చేయండి. ప్రజెంట్ మనకి 39 దాకా అయితే వచ్చింది. 41లో 100% వస్తుంది. ఈ రెసిస్టెన్స్ అయితే టచ్ చేస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్ కేసు వస్తే కనుక దీంట్లో మీరు 41లో ప్రాఫిట్ బుకింగ్ అయితే చెయ్యండి. బయ్యర్స్ బాగానే వచ్చారు, బట్ దీనిపైన మళ్ళీ ఇంకా మనకేం కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా లేదు. సో వెయిట్ చేయండి నెక్స్ట్ ఎల్లో వస్తుందా లేదా అని చెప్పి. ఈఎన్ఏలో కూడా ఎంతలా వర్క్ చేస్తుందో చూడండి. బ్లూ క్యాండిల్ వచ్చింది, దాని తర్వాత ఎల్లో వచ్చింది, కంటిన్యూషన్ ఆఫ్ బయ్యర్స్. దాని తర్వాత మళ్ళీ బ్లూ ఇక్కడ కన్జ్యూమ్ అయింది, కంటిన్యూషన్ ఆఫ్ బయ్యర్స్. ఇక్కడ ఏం క్యాండిల్స్ రాలేదు, అందుకే మార్కెట్ సైడ్ వేజ్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూ ఎల్లో వస్తేనే కదా దాని తర్వాత మళ్ళీ మార్కెట్ మూవ్ అవుతుందా లేదా అని చెప్పడానికి. ఓకే, ఇక్కడ కూడా అంతే, రెడ్ క్యాండిల్ అప్ సైడ్ కన్జ్యూమ్ అయింది, మంచి మూవ్ తీసుకొని వచ్చింది. అన్ని ఆల్ట్స్ లో వర్క్ చేస్తాయని చెప్పాను. మేజర్ గా మంచి లిక్విడిటీ అండ్ మంచి వాల్యూమ్ ఉన్న ఆల్ట్స్ లో అయితే తప్పకుండా వర్క్ చేస్తుంది మన ఇండికేటర్. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్టీఎక్స్ గాయస్, స్టాక్స్ అంటాం దీన్ని. ఇది చూసుకుంటే కనుక మనకున్న మేజర్ సపోర్ట్ ని బ్రేక్ చేసుకొని అయితే కిందకు వచ్చింది. టువర్డ్స్ ప్రెసెంట్ ట్రేడింగ్ అరౌండ్ $1 అయితే అవుతుంది. ఇది ఒక మంచి రెసిస్టెన్స్ జోనే. ఇన్ కేస్ ఏమన్నా ఎవరికైనా ప్రాఫిట్ బుక్ చేయాలి ఎస్టీఎక్స్ లో అనుకుంటే కనుక ప్రెసెంట్ ఉన్న జోన్ లో ప్రాఫిట్ బుకింగ్ అయితే చెయ్యొచ్చు. ఇది చూడండి ఒక్కసారి, బ్లూ తర్వాత మళ్ళీ ఎల్లో వచ్చింది అంటే కంటిన్యూషన్ ఆఫ్ అప్ సైడ్ ఆల్రెడీ ఇచ్చేసింది. ఇంకెక్కడ దాకా ఏమన్నా వెళ్తుందా, ఇంకేమైనా పైన రెసిస్టెన్స్ ఉందా? ఓకే, ఇన్ కేస్ ఏమన్నా ఉంటే కనుక $1.30 దాకా కూడా చూడొచ్చు గైస్. చూడండి సేమ్ మళ్ళీ ఈ ఎల్లో తర్వాత మళ్ళీ బయర్స్ కనుక సేమ్ ఇట్లానే కంటిన్యూషన్ ఉంటే కనుక 1.3 1.35 దాకా కూడా మనం చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి డాజ్ గాయస్. డాజ్ లో పంప్ అవడానికి రెడీగా ఉంది, గుర్తుంచుకోండి. రెసిస్టెన్స్ వచ్చేసరికి డాజ్ కి 26 సెంట్స్ లో అయితే కనిపిస్తుంది. యాజ్ పర్ అవర్ క్యాండిల్ బ్లూ తర్వాత ఎల్లో ప్రింట్ అయింది అని అంటే చిన్న రీట్రేస్మెంట్ అన్న తీసుకుంటుంది, లేదు అని అంటే అలానే పంప్ అయిపోతుంది. అది కూడా డైలీలో ఎంత మంచి క్యాండిల్ ప్రింట్ అవుతుందో చూడండి. డైలీలో ఎల్లో ప్రింట్ అవుతుంది. సో ఇన్ కేస్ ఏమన్నా ఉంటే కనుక మీరు ఇది చేసుకుందాము అని అనుకుంటే 26 సెంట్స్ నెక్స్ట్ టార్గెట్ విత్ లైక్ డాజ్ కి. సరే, అలాగే కన్ఫర్మ్ గా ఫిబొనాచీలో కూడా చూద్దాం. ఎస్, ఫస్ట్ 26 సెంట్స్, దాని తర్వాత 30 సెంట్స్ అయితే ఉంటుంది. మేజర్ వచ్చేసరికి 36 సెంట్స్ అయితే ఉంటుంది. గుర్తుంచుకోండి, ప్రాఫిట్ అయితే బుక్ చేయండి. డైలీలో ఎల్లో పడుతుంది, ఎల్లో తర్వాత 100%. ఇక్కడ చూడండి సేమ్ డాజ్ లో వర్క్ చేస్తుందా లేదా అని ఒక క్యాండిల్ లో తెలుసుకుందాము. బ్లూ, ఓకే, ఈ బ్లూ తర్వాత ఏం కింద క్యాండిల్స్ రాలేదు కాబట్టి బ్లూ తర్వాత ఎల్లో. ఓకే, ఏమైంది 0.5 నుంచి పంప్ అయిపోయింది, అంతే కదా. సేమ్
బ్లూ తర్వాత ఎల్లో వచ్చింది అని అంటే ఎల్లో తర్వాత ఒక చిన్న రీట్రేస్మెంట్ వస్తుంది. ఆ రీట్రేస్మెంట్ ఇన్ని జోన్స్ దాకా కూడా రావచ్చు. ఇన్ కేస్ దీని సెట్టింగ్స్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక క్యాప్చర్ చేసుకోండి. ఇదే సెట్టింగ్స్ పెట్టుకొని చూసుకుంటే కనుక మీకు కూడా సేమే వస్తుంది. ఎక్కడైనా మీరు ఏ కలర్లో అయినా ఎక్కడైనా టెక్స్ట్ పెట్టచ్చు. 6.5 ఇక్కడ కూడా ఎంటర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇవి పెట్టుకుంటే కనుక మీకు సేమ్ వస్తుంది. దీని గోల్డెన్ పాకెట్ జోన్ అంటాను, ఇది డీప్ రిట్రేస్మెంట్ జోన్ అంటాను, ఇది 0.5 జోన్ అని అంటాను. సో 50% అండ్ 60% అండ్ 70% జోన్స్ ఇవి. మీకు ఏదైనా కానీ స్టాప్ లాస్ ఉండాలి అని అంటే మీరు చూస్తున్న టైం ఫ్రేమ్ కన్నా కింద ఎప్పుడైతే బ్లూ క్యాండిల్ కన్నా లేకపోతే రెడ్ క్యాండిల్ కన్నా ఆపోజిట్ డైరెక్షన్ లో క్యాండిల్ క్లోజ్ అవుతుంది అని అంటే ఎగ్జిట్ అయిపోండి. బట్ దీన్ని నేను బిట్ కాయిన్ అండ్ ఎథీరియం కోసం మాత్రమే బిల్డ్ చేయడం జరిగింది, ట్రేడ్స్ కోసం. కేసు మీరు వీటికి కూడా వాడచ్చు కాదనను, బట్ వాటిల్లో ఉన్నంత వాలటాలిటీ వీటిలో ఉండవు కాబట్టి సమ్ టైమ్స్ ఏమన్నా మ్యానిపులేషన్ జరగడానికి ప్రాబిలిటీ ఛాన్స్ ఉంటుంది. బిట్ కాయిన్ వాలటాలిటీ అయితే తట్టుకోవడానికి మాత్రమే నేను ఈ ఇండికేటర్ని బిల్డ్ చేయడం అయితే జరిగింది గైస్, గుర్తుంచుకోండి. బట్ బ్యాక్ టెస్ట్ చేసుకోండి ప్రతిసారి. ఇక్కడ బ్లూ క్యాండిల్ వచ్చింది, ఆ బ్లూ ఇక్కడ కన్జ్యూమ్ అయింది, దాని తర్వాత మార్కెట్ ఎట్లా తీసుకొచ్చిందో చూడండి కిందకి. ఎనీ రెడ్ క్యాండిల్స్ కూడా పడలేదు, మళ్ళీ అట్లా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫెడ్ గైస్, ఎఫ్ఈటీ చూసుకుంటే కనుక ఒక రెసిస్టెన్స్ బ్రేక్ చేసే వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీన్ని మనం మళ్ళీ $1 మార్క్లో అయితే చూడొచ్చు. ఇన్ కేస్ ఏమన్నా మీరు ప్రాఫిట్ బుక్ చేయాలి అనుకుంటే ఎఫ్ఈటీలో $1 రేంజ్లో ప్రాఫిట్ బుక్ చేయండి. ఎగ్జాక్ట్లీ 1.080 బ్లూ తర్వాత ఎల్లో రీట్రేస్మెంట్. ఆ రీట్రేస్మెంట్ ఎక్కడ దాకా వచ్చింది? ఎగ్జాక్ట్లీ డీప్ రిట్రేస్మెంట్ కనిపిస్తుందా? చూడండి, డీప్ రిట్రేస్మెంట్ నుంచే రన్. బట్ ఇంత ప్రాఫిట్ బుకింగ్ జోన్స్ అయితే తీసుకోకండి. ఎప్పుడైతే ఇక్కడ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా క్లోజ్ చేసేసుకోండి. మీరు తీసుకునే టైం ఫ్రేమ్ని బట్టి ఉండాలి మీకు కాన్ఫిడెన్స్ కూడా ఏదైనా కానీ. సో నెక్స్ట్ వచ్చేసరికి హైప్ గైస్. హైప్లో కూడా మంచి 30% పైనే పెరిగింది. వావ్, 30 కాదు ఇది 10 అప్రాక్సిమేట్లీ 147% అయితే పెరిగింది. హైప్లో ఎవరన్నా చూడాలి అనుకుంటే కనుక ఇక్కడ సెల్ చేసుకోండి, మళ్ళీ టువర్డ్స్ $28లో సెల్ చేసేసుకోండి హైప్లో. ఓకే, దానికన్నా ఎక్కువ ఉండదు. మన ఇండికేటర్ హైప్లో పనిచేయట్లే. 4 అవర్స్లో వర్క్ అవుతుంది. ఇక్కడ కన్సాలిడేట్ అయింది, నో వరీస్. నెక్స్ట్ వచ్చేసరికి బాంక్ గైస్. బాంక్లో ఇక్కడే ఆల్మోస్ట్ 0.00002386 ఈ జోన్ టు 0.00002583 ఈ జోన్ దాకా ఒక రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోండి. బాంక్లో కూడా కొంచెం మళ్ళీ రీట్రేస్మెంట్ వస్తుంది, ఆ రీట్రేస్మెంట్లో బై చేద్దాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈఓఎస్. ఈఓఎస్కి ఆల్రెడీ రెసిస్టెన్స్ ఎదుర్కొంది సమ్మని, ఆల్రెడీ ఫాల్ కూడా అయింది బాగానే, అప్రాక్సిమేట్లీ $1 దాకా వచ్చింది, బట్ అవ్వలేదు. చూద్దాం. ఈఓఎస్ $1.1 ప్రాఫిట్ బుక్ చేయొచ్చు ఇన్ కేస్ ఈ 91 సెంట్స్ కనుక క్రాస్ అవ్వగలిగితే. ఓకే, సో అంతే గైస్, ఇవాళ వీడియో అయితే ఆల్మోస్ట్ అన్ని ఆల్స్ అయితే కవర్ చేశాను. ఇన్ కేస్ మీకు ఏమన్నా ఆల్స్ ప్రాఫిట్ బాగా వచ్చినా ఏమన్నా ఉన్నా కానీ నాకు కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి. నెక్స్ట్ వీడియోస్లో వాటి గురించి అయితే కవర్ చేద్దాము. ఇవాళ వీడియో అయితే ఇంతే గైస్. అట్లాగే మీకు ఒక డౌట్స్ ఉన్నాయి కదా, ఎలా చేయాలి ఏంటి ఈ ఇండికేటర్ని యూజ్ చేయాలని చెప్పి ఆల్మోస్ట్ ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా మెన్షన్ చేశానని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్లాగే ఒక విషయం చెప్తాను గైస్, మీ అందరికీ ఇండికేటర్ నేను యాక్సెస్ ఇస్తున్నాను, మీరు మళ్ళీ ఫామ్ ఫిల్ చేస్తున్నారు. మీకు ఇట్లా ఉంటే కనుక మీ వ్యూ ఫస్ట్ మీరు రైట్ సైడ్లో మీకు లేదు అని అంటే కనుక ఇక్కడ ఇండికేటర్ స్టాప్ కనిపిస్తుంది కదా, దీంట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇన్వైట్ ఓన్లీ అని ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేయగానే మీకు అక్కడ నేను క్రిప్టోగ్యాన్ తెలుగు ఆల్రెడీ బ్లూ అండ్ రెడ్ క్యాండిల్స్ అని చెప్పి మీకు కనిపిస్తుంది. దాని మీద ఎంటర్ చేయండి, జస్ట్ అంతే మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం దేంట్లో బిట్కాయిన్లో చూద్దాం. ఓకే, అంతే. మీరు నెక్స్ట్ ఇంకా చెయ్యాల్సింది ఏం లేదు, జస్ట్ ఫిబొనాచి రీట్రేస్మెంట్ ఒక్కటే మీరు సెట్ చేసుకోవాలి. దాన్ని కూడా చూపించాను మీకు, ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను. కుదిరితే ఇవే సెట్టింగ్స్ పెట్టుకోండి, సేమ్ నేను చెప్తున్నవి మీకు వర్క్ అవుతాయి. ఓకే, అట్లాగే ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, దీంట్లో కూడా మీకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పటికే మన ఇండికేటర్ని అప్రాక్సిమేట్లీ 120-130 పీపుల్ అయితే టెస్ట్ చేస్తున్నారు. అందరినీ ఒకటే కోరుకుంటున్నాను నేను, ఇన్ కేస్ మీకు మీ ఆల్ట్స్లో లేకపోతే మీరు చేస్తున్న ట్రేడింగ్ సెటప్స్లో కానీ మీరు చూస్తున్న బిట్కాయిన్లో ఎథీరియంలో వర్క్ అవుతుంటే కనుక తప్పకుండా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. ఎవరెవరైతే ఫీడ్బ్యాక్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే నేను మళ్ళీ యాక్సెస్ని రెన్యువల్ చేస్తాను. ఆ ఫీడ్బ్యాక్ కూడా ఏదైతే మనం ఇండికేటర్ వీడియో చేసామో ఆ ఇండికేటర్ వీడియోలోనే మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే నేను ప్రతి ఒక్కళ్ళ ఫీడ్బ్యాక్ని అయితే నేను చదువుతాను. దాన్ని బట్టే దాన్ని మళ్ళీ ఏమైనా రీబిల్డ్ చేయాలా లేకపోతే ఏమైనా అప్డేట్స్ ఏమైనా తీసుకురావాలా అని కూడా ఆలోచిస్తాను. దాంట్లో అయితే ఐ రిక్వెస్ట్
ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ అదే వీడియోలో కామెంట్స్లో ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. దాన్ని బట్టి ఆ ఇండికేటర్ ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పి మన కమ్యూనిటీకి తెలుస్తుంది, ఇప్పటిదాకా తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇన్ కేస్ కొత్తగా ఎవరన్నా ఈ వీడియో చూస్తుంటే ఈ ఇండికేటర్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. దాంట్లో ఒక ఫామ్ ఉంటుంది, ఫిల్ చేయండి, ఇండికేటర్ మీకు వచ్చేస్తుంది. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. ప్రెజెంట్ అయితే 15th దాకా ఫ్రీగా ఇస్తున్నాను, ట్రయల్ వర్జన్లో ఉంది. దాని తర్వాత కూడా ఫ్రీగానే ఇస్తాను, బట్ సపోర్ట్ అన్నది కూడా మ్యాండేటరీగా చేయాలి. ఆ సపోర్ట్స్ ఎలా చేయాలి అని చెప్పి తర్వాత చూద్దాము. ఫస్ట్ అయితే ఇనిషియల్గా నేను ఫ్రీగానే ఇస్తాను. ఇనిషియల్గా కాదు, ఇది కమ్యూనిటీ కోసం బిల్డ్ చేసింది, ఇది కమ్యూనిటీకి ఫ్రీగానే ఇస్తాను. ఓకే, అంతేగా ఇవాళ వీడియో అయితే నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.